ఎక్కడైనా ఉండాల్సింది నిస్వార్థమైన ప్రేమ. మరి మనం కదా కల్పించుకుంటాం, ఇది నాకు ఇష్టం లేదు, అది నాకు ఇష్టం లేదు అంటూ. నిస్వార్థమైన ప్రేమ ఎక్కడ, ఎలా ఉంటుంది, ఎప్పుడు, ఎక్కడ కనపడిందా? ఉంది, మనతోనే, మన జీవితంలో భాగమై ఉంది. ఎలాగో తెలుసుకుందామా? మనందరికీ తెలుసు, అమ్మ పొత్తిళ్ళల్లో ఒదిగిన పాపకి తెలుసు, ఆలనగా అమ్మ ప్రేమ నిస్వార్థమైందని. మరి పాపాయికి అంతే కదా, అంతా నువ్వే అమ్మా అని నిస్వార్థంగా హత్తుకుంటుంది అమ్మ వెచ్చని లోగిలిని స్పర్శని. బుడిబుడి అడుగులు వేస్తూ నాన్న చేతి వేళ్ళనే తన నడకకు నిచ్చెన చేసుకుంటుంది. నాన్నే నా కాళ్ళు అని నిలబడుతుంది. నాన్న వెచ్చనైన ఆలన కలిగిన తీయనైన స్పర్శలో. ఎదుగుతున్న వేళ తన పక్కనే నిలిచిన చెల్లికి తమ్ముడికి తానే కొండంత ఆసరా అని తన ముందున్న దేనినైనా నిస్వార్థంగా ఇచ్చేస్తుంది. ఇదిగో నువ్వు తీసుకో అంటూ. తనకు నచ్చి తనలాగే ఉన్న మరో జీవిని దోస్తుగా చెబుతూ తలుస్తూ, నేను నీ దోస్త్, నువ్వు నాతో దోస్తీ చేస్తావా అంటూ పరుగున కదిలే కాలంతో చిరకాలం గుర్తుపెట్టుకుంటూ, నువ్వే నా ప్రాణమిత్రుడివి, నా ప్రాణ స్నేహితురాలివి నువ్వే అంటూ తన ఆత్మీయ సహవాసముతో నిస్వార్థమైన స్నేహంతో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది మురిపెంగా. ఇక ఇంతమందిని వదిలి జీవన సహచరుడు అన్న ఒక్క మాటతో కుంగుముడి వేసి లాగుతున్న కొత్త బంధంలో కూడా నిస్వార్థమైన తన మనిషి అన్న ప్రేమని నిస్వార్థంగా వెతుక్కుంటుంది ఆలిగా శివుణ్ణి తలుస్తూ. తనని తాను మర్చిపోయి అంతా నా వాళ్ళని, నేనున్నానని పలకరించే నిస్వార్థమైన పిలుపు కోసం వెతుకుతూనే గడుపుతుంది, తీయని పలకరింపు కోసం. ఇక పొత్తిళ్లల్లో తన పాపాయిని చూస్తూ మరొక్కసారి మెరుస్తున్న కళ్ళతో హత్తుకుంటుంది, తన ప్రేమ తిరిగి తన రూపంలోనే ఉంది అన్న ఆత్మసంతృప్తితో. అమ్మ బిడ్డది నిస్వార్థమైన ప్రేమని ప్రథమ స్థానంలో నిలబడితే, ప్రతి బంధంలో తన ముందున్న చెల్లికి, తమ్ముడికి, తన తోడైన స్నేహితులకి, నీడగా మారిన జీవన భాగస్వామికి కనపడుతున్న ప్రతి బంధంలో ఉండేది ఆ ప్రేమనే. తిరిగి ఆశించకుండా చేసేది అమూల్యమైన కర్మబంధాన్ని చెబుతుంది. భక్తుడి ప్రేమ, భగవంతుడి పట్ల ప్రేమ కూడా నిస్వార్థంగా నిలవగలిగితే మీరా, రాధా, కృష్ణ చరిత్ర పునరావృతమవుతుంది. మన పట్ల భగవంతుడికి అపారమైన ప్రేమ. జీవితం చివరి క్షణం వరకు ఈ ప్రేమే నాది, వేరొకటి లేదు. సమయం వెలకట్టలేనిది. హృదయం నింపుకుంటూ వెళ్ళినా ఇంకా కావాలి, ఇంకా ఇస్తూనే ఉండేది అనంతమైన అపారమైన ప్రేమ.